హాయ్ గాయ్స్, ఈరోజు మనం ఒక చాలా డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ యానిమేని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇందులో ఒక ప్రొఫెషనల్ అసాసిన్ తన పెళ్లి కోసం వధువును వెతుకుతుంటాడు. కానీ అతను పుట్టుకతోనే ఎంత సింగిల్ అంటే అసలు అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో కూడా అతనికి తెలీదు. పైగా అతని పని ఎంత ప్రమాదకరమైందంటే పొరపాటున కూడా ఏ అమ్మాయి అతని దగ్గరకు రాదు. మరి ఇంతటి భయంకరమైన కిల్లర్ తన పెళ్లి కోసం వధువుని ఎలా వెతుకున్నాడు, చివరికి పెళ్లి చేసుకున్నాడా లేదో అనేది ఈ ఎపిసోడ్లో చూద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో ఒక మాఫియా గ్యాంగ్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. అక్కడ వాళ్ళు చాలా మంది మనుషులను కుర్చీలుగా మార్చి వాళ్ళ మీద కూర్చుని బిజినెస్ మీటింగ్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ మాఫియా బాస్కి వైన్ ఇచ్చే ముందు ఒక వ్యక్తి వైన్ని టేస్ట్ చేసి అందులో ఎలాంటి విషం లేదని కన్ఫర్మ్ చేస్తాడు. దాంతో అందరికీ ఆ వైన్ పంచుంచుతారు. కానీ ఆ బాస్ వైన్ తాగిన వెంటనే విషం ప్రభావంతో రక్తం కక్కుకుని పడిపోతాడు. దాంతో ఆ వైన్ టేస్ట్ చేసిన వ్యక్తిని అందరూ పట్టుకుంటారు. కానీ వీటన్నిటికీ మాస్టర్ మైండ్ అక్కడున్న వెయిటర్. అతను మరెవరో కాదు, పాయిజన్ మాస్టర్ అయిన గెరో. అతను ఎవరికీ దొరకకుండా అక్కడి నుండి సైలెంట్గా తప్పించుకుంటాడు. గెరో ఇంటికి వెళ్తున్న దారిలో ఒక అబ్బాయి అమ్మాయి కిస్ చేసుకుంటూ ఉండటం చూసి ఆ మైకంలో నేరుగా వెళ్లి ఒక పోల్కి బలంగా ఢీకుంటాడు. తర్వాత గెరో మరియు అతన్ని సోదరి అకారిల మీటింగ్ కనిపిస్తుంది. ఆ పాయిజన్ టెస్టర్ కళ్ళు గప్పి గ్లాస్లో విషం ఎలా కలిపావు అని అకారి అడుగుతుంది. దానికి గెరో, నేను గత 3 నెలలుగా ఆ టెస్టర్ తినే ఆహారంలో కొద్దిగా విషమిస్తూ అతని బాడీలో ఇమ్యూనిటీని పెంచాను. అందుకే చివరికి నేనిచ్చిన హైడోస్ విషాన్ని కూడా అతను కనిపెట్టలేకపోయాడు అని చెప్తాడు. ఇది చాలా కష్టమైన పని కదా అని అకారి అంటే, అవును, ఇది కష్టమే, కానీ నా తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. అందుకే మనం ఈ బిజినెస్లో ఇంకా కొనసాగుతున్నాం అని గెరో అంటాడు. అంతా బాగానే ఉంది, కానీ గెరో, నువ్వు పెళ్లి గురించేమైనా ఆలోచించావా అని అకారి అడుగుతుంది. దానికి గెరో, అకారి, నేను పెళ్లి చేసుకోవాలని నీకు నిజంగానే ఉందా? నా ప్రొఫెషన్లో నాకొక అమ్మాయి దొరకడం అసాధ్యమని చెప్తాడు. మన నానమ్మ మన ఇద్దర్లో ఒకరిని పాయిజన్ క్లాన్కి హెడ్ చేయాలనుకుంటుంది. నేను సింగిల్ అని చెప్పినప్పుడు ఆమె బ్రాంచ్ ఫ్యామిలీకి చెందిన ఒక అమ్మాయిని తెచ్చి నాకైతే బలవంతంగా పెళ్లి కుదిర్చింది. కానీ నాకు పెళ్లి మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు. అందుకే పాయిజన్ మాస్టర్ల వంశం నాతోనే ముగిసిపోతుంది. నేను నా జీవితాంతం సింగిల్గానే ఉంటాను. నువ్వు కూడా నీ గర్ల్ ఫ్రెండ్తో హ్యాపీగా ఉండు అని గెరో చెప్తాడు. ఆ మాటకి అకారి కూడా ఏం మాట్లాడలేకపోతుంది. సరిగ్గా అప్పుడే గెరోకి అతని ఫ్రెండ్ బగ్మాస్టర్ నుండి మెసేజ్ రావడంతో అతన్ని కలవడానికి వెళ్తాడు. వాళ్ళిద్దరూ కూర్చుని హ్యాపీగా పార్టీ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు గెరో నీడిల్ మాస్టర్కి 3 పిల్లలు పుట్టారని, అతని ఖర్చులు చాలా పెరిగిపోయాయని మాట్లాడుతుంటాడు. కానీ గెరోకి ఆ టెన్షన్ లేదు, ఎందుకంటే అతను సింగిల్గానే ఉంటాడు కాబట్టి. అప్పుడు సడన్గా బగ్మాస్టర్ తాను పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్తాడు. ఆయన మాటకి గెరో షాక్ అవుతాడు. బగ్మాస్టర్ తన గర్ల్ ఫ్రెండ్ ఫోటో చూపించినప్పుడు గెరో అస్సలు నమ్మలేకపోతాడు. ఎందుకంటే బగ్మాస్టర్కి తనకంటే తక్కువ ఛాన్సులున్నాయని గెరో అనుకుంటాడు. దానికి బగ్మాస్టర్, నేను దీనికోసం చాలా కష్టపడ్డాను అని చెప్తాడు. నేను పెళ్లి చేసుకోవడం వల్ల మన ఫ్రెండ్షిప్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని బగ్మాస్టర్ అడిగితే, అలాంటిదేవుండదు అని గెరో సర్ది చెప్తాడు. కానీ బగ్మాస్టర్ లవ్ లైఫ్ చూశాక పెళ్లి అనేది చెడ్డ విషయం కాదని గెరోకి కూడా అనిపిస్తుంది. కాకపోతే బగ్మాస్టర్ లాగా తనకి ఒక స్పెషల్ అమ్మాయి దొరకడం ఇంపాసిబుల్ అని గెరో బలంగా నమ్ముతాడు. నెక్స్ట్ సీన్లో ఒక మాఫియా లీడర్ ఒకరిని చంపడానికి గెరోని హైర్ చేస్తాడు. అతని బిజినెస్ ఏంటంటే క్రైమ్ జరిగాక ఆ ప్లేస్ని క్లీన్ చేయటం. ఆ వ్యక్తి గెరోకి కొంతమంది అమ్మాయిలతో ఎంజాయ్ చేయమని ఆఫర్ ఇస్తాడు. కానీ గెరో దాన్ని రిజెక్ట్ చేసి నేరుగా తన టార్గెట్ వైపు వెళ్తూ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్కి గుద్దుకుంటాడు. ఆ తర్వాత ఆ లీడర్ గెరోని టార్గెట్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఆమె పేరు మే అని, పెళ్లి పేరుతో ప్రజలను మోసం చేస్తుంటుందని, మన ఏరియాలో అందర్నీ చాలా ఇబ్బంది పెడుతుందని, కాబట్టి ఆమె కథ ముగించాలని చెప్తాడు. గెరో వెంటనే ఆమెకి పాయిజన్ ఇస్తాడు. దాంతో మే తనకేం జరుగుతుందని అడుగుతుంది. నువ్విప్పుడు నర్వ్ పెరాలసిస్ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నావు. అది నెమ్మదిగా నీ బ్రెయిన్కి చేరుతుంది. అప్పుడు నీ బాడీని ముక్కలు చేస్తున్నంత పెయిన్ వస్తుంది. అదంతా నువ్వు పూర్తి స్పృహలో ఉండి అనుభవిస్తావు. ఆ తర్వాత డెడ్లీ పాయిజన్ ఇచ్చి నిన్ను చంపేస్తాను. కాబట్టి నువ్వు పుట్టినందుకు బాధపడే టైం వచ్చింది అని గెరో చెప్తాడు. మే గెరోతో మాట్లాడటానికి ట్రై చేస్తుంది, కానీ గెరో ఆమెని నోరు మూసుకోమంటాడు. అప్పుడు మే, నువ్వు సరిగ్గా నా ఫస్ట్ లవ్ లాగే ఉన్నావు అని చెప్తుంది. దాంతో గెరో ఈమె తనని తాను కాపాడుకోవటానికి డ్రామాలాడుతుందని అనుకుంటాడు. మే ఏడుస్తూ, నేను ప్రజలను మోసం చేసింది నిజమే, కానీ చాలా జబ్బుగా ఉన్న నా తమ్ముణ్ణి కాపాడుకోవటానికి నాకు చాలా డబ్బు అవసరమైంది. ఎన్నో అప్పులు చేశాను, కానీ నా తమ్ముడి ట్రీట్మెంట్కి సరిపడా డబ్బు సంపాదించలేకపోయాను. ఇప్పుడు నా ఫస్ట్ లవ్ లాంటి వ్యక్తిని చూస్తూ చనిపోతున్నాను అంటే నా లైఫ్ అంత చెడ్డదేం కాదు. కనీసం నీ పేరు చెప్తావా అని అడుగుతుంది. దాంతో గెరో తన పేరు చెప్తాడు. బయట ఉన్న అమ్మాయిలు ఆ మాఫియా లీడర్ని గెరో ఈ పని చేయగలదా అని అడుగుతారు. దానికి అతను గెరో పాయిజన్ మాస్టర్ అని, అతని ఫ్యామిలీ అసాసిన్ ఫ్యామిలీస్లోనే అత్యంత పురాతనమైనదని,
ప్రస్తుతం అతనికి మార్కెట్లో చాలా హై డిమాండ్ ఉందని చెప్తాడు. మేని చూసి గెరో నిజంగానే ఆమెకి నాపై ఫీలింగ్స్ ఉన్నాయా అని ఆలోచిస్తుంటాడు. సరిగ్గా అప్పుడే అతనికి అకారి నుండి ఫోన్ వస్తుంది. ఎమర్జెన్సీ నెంబర్కి ఫోన్ చేసినందుకు సారీ బ్రో, కానీ నేను మెయిన్ హౌస్కి తిరిగి వెళ్తున్నాను. అక్కడ బ్రాంచ్ ఫ్యామిలీకి చెందిన ఒకరిని పెళ్లి చేసుకుని మన వంశాన్ని ముందుకు తీసుకెళ్తాను అని చెప్తుంది. దానికి గెరో వద్దు, నువ్వలా చెయ్యాల్సిన అవసరం లేదు అంటాడు. బ్రో, నువ్వు అర్థం చేసుకోవడం లేదు. నానమ్మ చాలా సీరియస్గా ఉంది. మనమిద్దరం ఒప్పుకోకపోతే నా ఫ్రీడమ్ని లాక్కుని బలవంతంగా పిల్లల్ని కనేలా చేస్తానని బెదిరించింది. అందుకే కనీసం నా ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తుంది. మరి నీ గర్ల్ఫ్రెండ్ సంగతేంటి అని గెరో అడిగితే ఆమెతో బ్రేకప్ చెప్పుకుంటాను అంటుంది. నువ్వలా చేయకూడదు అని గెరో అంటే మరి నీ స్థానంలో నన్ను సాక్రిఫైస్ చేయమంటావా అని అకారి అడుగుతుంది. దాంతో గెరో అకారిని ఆగమని చెప్పి నేరుగా మే దగ్గరికి వెళ్లి తనని పెళ్లి చేసుకోమని ప్రపోజ్ చేస్తాడు. తను పాయిజన్ క్లాన్కి హెడ్ అవ్వాలంటే పెళ్లి చేసుకోవాలని, ఎలాగో మేకి తనపై ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి పెళ్లికి ఓకే చెప్పమంటాడు. బదులుగా ఆమె తమ్ముడి ట్రీట్మెంట్కి హెల్ప్ చేస్తానని చెప్తాడు. మే మొదట సంతోషించినా వెంటనే తన అసలు రంగు చూపిస్తూ గెరోని ఎగతాళి చేస్తుంది. చనిపోయే ముందు నీ ముఖంలో ఈ ఎక్స్ప్రెషన్ చూడ్డానికే అలా అబద్ధం చెప్పాను అని నవ్వుతుంది. పర్సనాలిటీ, డబ్బు, లుక్స్ మ్యాచ్ అయితేనే కపుల్స్ అవుతారు, కానీ నిన్ను చంపటానికి వచ్చిన టార్గెట్కి ప్రపోజ్ చేసే పిచ్చోడ్ని నిన్నే చూస్తున్నాను అని అంటుంది. అయినా నువ్వు కేవలం వారసత్వం కోసమే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అని అడుగుతుంది. ఈలోగా ఆ మాఫియా లీడర్ వచ్చి గెరోని త్వరగా పని పూర్తి చేయమంటాడు. ఎందుకంటే వాళ్ళు చాలా డబ్బు ఇచ్చుంటారు. దానికి గెరో నేను కేవలం చావడానికి అర్హులైన వాళ్ళని మాత్రమే చంపుతాను. అది జస్టిస్ కోసం కాదు, రాత్రి ప్రశాంతంగా పడుకోటానికి మాత్రమే చేస్తాను అని చెప్తాడు. కానీ మర్డర్ ఎప్పటికీ మర్డరే అవుతుంది. నేను కూడా ఎప్పటికైనా నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ప్రశాంతంగా బతకాలని అనుకుంటున్నాను. నా లైఫ్ ఎలా గడిచింది అని అడిగేవాళ్లు నేను అనారోగ్యంతో ఉంటే కేర్ తీసుకునేవాళ్లు కావాలని నాకు కూడా ఉంటుంది. కానీ నేనీ ప్రొఫెషన్లో ఉంటే అలాంటి అమ్మాయి దొరకదు. నేను ఎప్పుడూ స్కూల్కి వెళ్ళలేదు. ఊహ తెలిసినప్పటి నుండి పాయిజన్ మాస్టర్గానే బతికాను. బలహీనత చూపిస్తే ఫెయిల్యూర్ అవుతావు అనే నేర్పించారు. అందుకే ఎవరి ముందు నా మనసుని ఓపెన్ చేయలేను అని గెరో తన బాధను చెప్తాడు. ఆ మాటలు విన్నాక మే మనసు మారుతుంది. నువ్వు ఆల్రెడీ నా ముందు నీ మనసుని ఓపెన్ చేశావు కదా, నువ్వు అస్సాసిన్ అవడమే నీ లవ్ లైఫ్కి పెద్ద మైనస్. అందుకే నువ్వు కొత్త కొత్త మనుషులు కలవాలి, అప్పుడే నీకు నచ్చినమ్మాయి దొరుకుతుంది. సరే, ఇక నన్ను చంపే, నేను చాలా తప్పులు చేశాను అని చెప్తుంది. కాని చనిపోతే తన తమ్ముణ్ణి కాపాడుకోలేనని మే ఏడుస్తుంది. అప్పుడు ఆ మాఫియా లీడర్ లోపలికి వచ్చి గెరోని త్వరగా చంపమంటాడు. కాని గెరో దానికి నిరాకరిస్తాడు. మేతో నాకు నీ హెల్ప్ కావాలి. కేవలం ఒక మ్యాచ్ మేకర్ మాత్రమే నాకు పెళ్లి చేయగలదు. నీకందులో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నువ్వు నాకు హెల్ప్ చేస్తే నిన్ను, నీ తమ్ముణ్ణి నేను కాపాడుతాను అని డీల్ మాట్లాడతాడు. మే ఆ ప్రపోజల్కి చాలా హ్యాపీగా ఒప్పుకుంటుంది. ఎందుకంటే తన లైఫ్లో ఇంత వింత ప్రపోజల్ని ఎప్పుడూ చూసి ఉండదు. దాంతో ఆ మాఫియా లీడర్ అండ్ అతని గ్యాంగ్ గెరోపై గన్స్ గురిపెడతారు. పాయిజన్ మాస్టర్ని చంపితే తాము చాలా ఫేమస్ అయిపోతామని, మిమ్మల్ని ఇక్కడ్నుండి బ్రతికిపోనివ్వమని చెప్తారు. గెరో వాళ్ళని మీరు క్లీనింగ్ బిజినెస్ చేసేది తర్వాత బ్లాక్మెయిల్ చేయడానికే కదా అని అడుగు. దానికా లీడర్ అవునని ఒప్పుకుంటాడు. దాంతో వాడు చాలా చెడ్డవాడని, వాడిని చంపే అర్హత తనకు ఉందని గెరో డిసైడ్ అవుతాడు. గెరో తన బాడీలోకి ఒక కెమికల్ ఇంజెక్ట్ చేసుకుని వాళ్ళు ఫైట్ చేసేలోపే మేని తీసుకుని అక్కడ్నుండి మాయమైపోతాడు. వాళ్ళు బిల్డింగ్ పైకప్పు నుండి కిందకి పాయిజన్ గ్యాస్ వదులుతారు. దాంతో ఆ గ్యాంగ్ అంతా పడిపోతారు. గెరో మేకి యాంటీడాట్ ఇస్తాడు. ఆ పాయిజన్ వల్ల వాళ్ళు చనిపోరు కానీ గట్టి ట్రామాలోకి వెళ్తారు. తర్వాత గెరో అకారికి ఫోన్ చేసి, నువ్వు నానమ్మమ్మ మాట వినాల్సిన అవసరం లేదు, నాకు ఒక అమ్మాయి దొరికింది. నేను నాకిష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని పాయిజన్ క్లాన్కి కొత్త హెడ్ అవుతాను. నువ్వు సాక్రిఫైస్ అవ్వద్దు అని చెప్తాడు. ఆ మాటకి అకారి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కిందకి వచ్చాక మే తనని ఎత్తుకుని కార్లో కూర్చోబెట్టమంటుంది. కానీ గెరో చాలా భయపడతాడు. ఎందుకంటే ప్రొఫెషన్లో తప్ప తను ఏ అమ్మాయిని టచ్ చేసుండడు. అప్పుడు మే అసలు నిజం చెప్తుంది. తను అమ్మాయిని కాదని ఆ అబ్బాయినని చెప్తాడు. ఆ మాట వినగానే గెరో మైండ్ బ్లాక్ అయిపోతుంది. రూమ్కి వెళ్ళాక కూడా గెరో ఆ షాక్ నుండి తేరుకోలేకపోతాడు. అసలు అమ్మాయి బట్టలెందుకు వేసుకున్నావు అని అడిగితే, ఈసారి నేనొక అబ్బాయిని మోసం చేస్తున్నాను కాబట్టి అమ్మాయిలా వచ్చాను. అదే అమ్మాయిలు మోసం చేయాలంటే అబ్బాయిలా వెళ్తాను. ఇందులో నాకు చాలా మజా వస్తుంది అని మే చెప్తాడు. తర్వాత మే గెరోకి అమ్మాయిలు పడేసే టెక్నిక్స్ నేర్పిస్తానని చెప్పి ఒక మ్యాచ్ మేకింగ్ పార్టీలో రిజిస్టర్ చేయిస్తాడు. గెరో ఆ ఫామ్లో తన ప్రొఫెషన్ని సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని రాస్తాడు. ఆ పార్టీలో అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువ రావడంతో మే తనే అమ్మాయిలా మారి ఆ అబ్బాయిలనందర్నీ అట్రాక్ట్ చేస్తాడు. తద్వారా గెరోకి మిగతా అమ్మాయిలతో మాట్లాడే ఛాన్స్ దొరుకుతుంది. మే గెరోకి మేకోవర్ కూడా చేసి అతనిలోని చార్ని బయటపెట్టాలని చూస్తాడు. గెరో ఒక అమ్మాయి పక్కన కూర్చుని తను ముందే ప్రిపేర్ చేసుకున్న పికప్ లైన్తో తను సంవత్సరానికి ఎంత సంపాదిస్తాడో ఆ అమ్మాయికి చెప్తాడు. అది చూసి మే షాక్ అయి
అలా చెప్తే అమ్మాయిలు భయపడతారన్నారు అని చెప్తాడు. కాని గెరో నా సంపాదనే నా చార్మని వాదిస్తాడు. డబ్బు చూపిస్తే అమ్మాయిలు నిన్ను పొగరుబోతూ అనుకుంటారు. కాబట్టి అమ్మాయిల కళ్ళల్లోకి చూసి స్మైల్ ఇవ్వు అని మే చెప్తాడు. గెరో ఆ అమ్మాయిల ముందు చాలా వింతగా, భయంకరంగా స్మైల్ ఇస్తాడు. అది చూసి ఆ అమ్మాయిలంతా ఘోరమైన ట్రామాలోకి వెళ్ళిపోతారు. దాంతో గెరో చాలా డిప్రెస్ అయిపోతాడు. మే తన నెక్స్ట్ ప్లాన్లో భాగంగా ఒక డేటింగ్ యాప్లో గెరోకి ఒక అమ్మాయిని మ్యాచ్ చేసి మీటింగ్ ఫిక్స్ చేస్తాడు. గెరో అక్కడికి వెళ్లి జెల్లీ తింటూ వణికిపోతుంటాడు. ఎందుకంటే పాయిజన్ మాస్టర్ రూల్ ప్రకారం వేరే వాళ్ళిచ్చిన ఫుడ్ని అస్సలు తినకూడదు. దానికోసం తను చాలా ట్రైనింగ్ తీసుకునుంటాడు. ఎలాగోలా కష్టపడి ఆ జెల్లీ తినేసరికి అతని వణుకు చూసి ఆ అమ్మాయి భయపడి పారిపోతుంది. ఇలాగే వరుసగా డేట్స్కి వెళ్తూ ఉంటారు. ఒకరోజు రాత్రి గెరో బాత్రూమ్ క్లీన్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఒకే రోజు 30 మంది అమ్మాయిల్ని కలవటం వల్ల అతను చాలా ఫ్రస్ట్రేషన్లో ఉంటాడు. పైగా ఎవరి కాంటాక్ట్ నెంబర్ కూడా దొరకదు. మే అతనికి ధైర్యం చెప్తూ, నీలో ఖచ్చితంగా ఒక ఛామ్ దాగి ఉంది. దాన్ని బయటికి తీసే అమ్మాయి నీకు త్వరలోనే దొరుకుతుంది అని చెప్తాడు. గెరో తను తయారు చేసిన ఒక డెడ్లీ కెమికల్తో బాత్రూమ్ క్లీన్ చేస్తుంటాడు. అది ఎలాంటి మరకనైనా వదిలిస్తుందని, దీనివల్ల తన స్ట్రెస్ తగ్గుతుందని చెప్తాడు. దీన్ని హ్యాబీగా అనుకోవచ్చా అని గెరో అడిగితే, ఈ విషయం ఎవరికీ చెప్పకు అని మే అంటాడు. వాళ్ళిద్దరూ విడివిడిగా ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక గ్యాంగ్ వచ్చి మేని కిడ్నాప్ చేస్తుంది. ఆ కిడ్నాప్ చేసింది మరెవరో కాదు, గెరో చేతిలో దెబ్బతిన్న ఆ మాఫియా లీడర్ తమ్ముడు. మే గెరోతో కలిసి ఏం ప్లాన్ చేసిందో తెలుసుకోవటానికి తనని టార్చర్ పెడతాడు. కాని మే ఏం చెప్పడు. దాంతో వాడు మే ముఖాన్ని పాడు చేస్తానని బెదిరిస్తాడు. సరిగ్గా అప్పుడే గెరో ఆ కార్కి అడ్డంగా వస్తాడు. వాణ్ణి కార్తో గుద్దేయమని ఆ లీడర్ చెప్తాడు. కాని గెరో ఆ కార్ పైకి జంప్ చేసి తన దగ్గరున్న యాసిడ్తో ఆ కార్ని మిలువుగా 2 ముక్కలుగా చీల్చేస్తాడు. ఆ కార్ బ్రిడ్జ్ పై నుండి కింద పడిపోతుంది. గెరో మేని కాపాడి అతని ఫోన్ అతనికిస్తాడు. మే గెరోకి థ్యాంక్స్ చెప్తాడు. నువ్వు లేకపోతే నేను ఒకే రోజు ఇంతమంది అమ్మాయిలను కలవలేకపోయేవాడిని. ఒకే రిజెక్షన్కి లైఫ్ లాంగ్ ఏడుస్తూ కూర్చునేవాడిని. నా మీద నాకు నమ్మకం లేకపోయినా నీ మీద నమ్మకం ఉంది అని గెరో చెప్తాడు. దానికి మే, ఈ రోజు నీకు ఎవరి కాంటాక్ట్ నెంబర్ దొరకలేదు కదా, అందుకే నా నెంబర్ నీకిస్తున్నాను అని చెప్తాడు. అలా గెరో లైఫ్లో ఫస్ట్ టైం ఒక మంచి ఫ్రెండ్ దొరుకుతాడు. మేకి గెరో చాలా గ్రేట్గా అనిపిస్తుంది. నీలోని చామేంటో నాకు దొరికేసింది అని మే అంటాడు. దాంతో ఈ అమేజింగ్ ఫస్ట్ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.